ఈరోజు పేపర్ 5 డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూనిట్ 5 దీనిలో టాపిక్ డీమార్గన్స్ థీరం ఆర్ డీమార్గన్స్ లాస్. ఇందులో రెండు థీరమ్స్ ఉన్నాయి. వాటి స్టేట్మెంట్స్. థీరం 1 ఫస్ట్ స్టేట్మెంట్, ద కాంప్లిమెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 or more variables is equal to the product of complement of the variables. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేవి రెండు వేరియబుల్స్, 2 ఇన్పుట్స్ అనుకున్నట్లయితే వాటి సమ్ అంటే ఏ ప్లస్ బి, ఈ సమ్ యొక్క కాంప్లిమెంట్ అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద వేరియబుల్స్. అంటే ఆ రెండు వేరియబుల్స్ యొక్క కాంప్లిమెంట్ ఏ బార్ బి బార్, ఆ రెండింటిని ఏం చేయాలి అంటే ప్రోడక్ట్ తీసుకోవాలి. ఆ ప్రోడక్ట్ వచ్చే వాల్యూ అనేది ఏ ప్లస్ బి హోల్ బార్ కి సమానం అవుతుంది అనేది ఫస్ట్ థీరం. మరి ఈ థీరం ని ప్రూవ్ చేయడం కోసం ఏ విధంగా ప్రూవ్ చేస్తున్నాము అంటే, ఒక వేరియబుల్ బైనరీలో ఒక వేరియబుల్ అంటే దానికి ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, 0 మరియు 1. అదే విధంగా b కి కూడా 2 వాల్యూస్ ఉంటాయి, 0, 1 ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కి అంటే ఏబి అనే కాంబినేషన్ కి మనకు మొత్తం 4 కేసెస్ అనేవి వస్తాయి. అవేంటి అంటే, ఫస్ట్ వన్ A0 అండ్ B0 అవ్వచ్చు. నెక్స్ట్ కేస్ A0 B ఈక్వల్ టు 1 అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ A ఈక్వల్ టు 1 అండ్ B0 అవ్వచ్చు. అండ్ లాస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే A ఈక్వల్ టు 1 మరియు B ఈక్వల్ టు 1 అయినప్పుడు. ఈ 4 కాంబినేషన్స్ లో ఈ థీరం అనేది ప్రూవ్ అవుతుందా లేదా మనం గమనిద్దాం. ఫస్ట్ కేస్ A0 B0 అయినప్పుడు LHS ఎంత అవుతుంది అంటే A ప్లస్ B హోల్ బార్ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం. సో ఏ వాల్యూ 0 0, కాబట్టి 0 ప్లస్ 0 హోల్ కాంప్లిమెంట్, 0 ప్లస్ 0 బైనరీలో 0, సో వీ హ్యావ్ 0 కాంప్లిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. అదే విధంగా ఆర్హెచ్ఎస్ ఎంత అంటే స్టేట్మెంట్ ప్రకారం ఆర్హెచ్ఎస్ ఎంత ఏ బార్ డాట్ బి బార్ అంటే 0 కాంప్లిమెంట్ డాట్ 0 కాంప్లిమెంట్ అంటే 1 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్ సమానమైంది. అంటే our statement a plus b whole bar equal to a bar dot b bar. అదే విధంగా సెకండ్ సందర్భం అంటే సెకండ్ కేసు చూద్దాం. a ఈక్వల్ టు 0 అండ్ b ఈక్వల్ టు 1 అయినప్పుడు అప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ 0 ప్లస్ 1 బార్ అంటే 1 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. అదే విధంగా ఆర్హెచ్ఎస్ ఏ బార్ డాట్ బి బార్ 0 బార్ డాట్ 1 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 into 0, బికాస్ 0 యొక్క కాంప్లిమెంట్ 1, 1 కాంప్లిమెంట్ 0, సో 1 into 0 0. కాబట్టి ఇక్కడ కూడా LHS is equal to RHS సమానమైంది. అంటే A ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ కి సమానమైంది. అదే విధంగా థర్డ్ కేస్ when A is equal to 1 and B equal to 0, in that case also LHS value 0 and RHS value is also equal to 0. So here also LHS equal to RHS. And last the case is when A is equal to 1 and B is equal to 1. సో ఎల్హెచ్ఎస్ ఎంత అవుతుంది అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే 1 ప్లస్ 1 హోల్ బార్. సో అకార్డింగ్ టు ద బైనరీ ఎడిషన్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1 కాంప్లిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. అదే విధంగా ఆర్హెచ్ఎస్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 1 కాంప్లిమెంట్ డాట్ 1 కాంప్లిమెంట్, 1 కాంప్లిమెంట్ మీన్స్ 0, 0 into 0 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో హియర్ ఆల్సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో మనము ఈ 4 సందర్భాలని మనం చూసినట్లయితే ఏమని చెప్పచ్చు అంటే ఏ బార్ ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ అని మనం చెప్పినట్లయితే ప్రూవ్ చేసినట్లు అవుతుంది. ఇది థీరం 1. ఇక రెండవ థీరం అంటే మనం ఈ డీమార్గన్స్ థీరంలో రెండవ స్టేట్మెంట్ మనం గమనించినట్లయితే ఈ రెండవ స్టేట్మెంట్ ఏంటి అంటే ద కాంప్లిమెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 or more variables is equal to the sum of complement of the variables. అంటే ఈ స్టేట్మెంట్ అనేది మనం నేర్చుకున్నటువంటి మొదటి స్టేట్మెంట్ కి క్వైట్ ఆపోజిట్ గా ఉంది. ఇక్కడ మనం ప్లస్ అనేటటువంటి సింబల్ వాడిన దగ్గర ఇక్కడ మనం డాట్ అనేటటువంటి ఆపరేషన్ ని వాడాలి. అదే విధంగా ఇక్కడ డాట్ అనేటటువంటి దాన్ని ఎక్కడైతే ప్రోడక్ట్ అని వాడామో అక్కడ మనం ఇక్కడ సమ్ అనేటటువంటి ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాం. అంటే ఈ స్టేట్మెంట్ లో ప్లస్ బదులు డాట్, డాట్ బదులు ప్లస్ పెట్టినట్లయితే మనకు థీరం 1 కి అపోజిట్ స్టేట్మెంట్ థీరం 2 అనేది వస్తుంది. ఇదే డీమార్గన్ సెకండ్ థీరం.
సో దీని ప్రకారం ఏమని చెప్తున్నారు, కాంప్లిమెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 or more వేరియబుల్స్. సపోజ్ మనం తీసుకున్న 2 వేరియబుల్స్ ఏబి అనుకున్నట్లయితే వాటి ప్రోడక్ట్ అంటే ఏ డాట్ బి, దాని యొక్క కాంప్లిమెంట్, ద కాంప్లిమెంట్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏని బిని ప్రోడక్ట్ చేసి దాని కాంప్లిమెంట్ తీసుకున్నాం. అది దేనికి సమానం అవుతుంది అంటే సమ్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద వేరియబుల్స్, అంటే ఏ యొక్క కాంప్లిమెంట్ ఏ బార్, బి యొక్క కాంప్లిమెంట్ బి బార్, ఈ రెండింటి యొక్క సమ్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ కి సమానం అవుతుంది. ఇది సెకండ్ థీరం యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేయాలి అంటే ఇంతకు ముందు వల్లనే ఇక్కడ కూడా 4 సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే ఏ వేరియబుల్ కైనా సరే 2 వాల్యూస్ ఉంటాయి, 0, 1. కాబట్టి ఏ మరియు బికి కాంబినేషన్స్ లో మనకు 4 సందర్భాల్లో దీన్ని మనం డిస్కస్ చేద్దాం. సో మొదటి సందర్భం A0 B0 అయినప్పుడు అప్పుడు LHS ఎంత అవుతుంది అంటే ఏ డాట్ బి హోల్ బార్, అంటే ఏ వాల్యూ 0 బి వాల్యూ 0, 0 into 0 0, 0 బార్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1. అదే విధంగా RHS అయినట్లయితే ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ వాల్యూ ఏ అంటే 0, 0 బార్ ప్లస్ బి వాల్యూ 0 కాబట్టి 0 బార్, దట్ ఈస్ ఈక్వల్ టు 0 కాంప్లిమెంట్ 1. అదే విధంగా 0 కాంప్లిమెంట్ 1 కాబట్టి 1 plus 1 ఎంత అంటే అడిషన్ రూల్స్ ప్రకారం 1 plus 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనం చూసినట్లయితే LHS అనేది RH సమానం అవుతుంది. కాబట్టి మనం ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని చెప్పచ్చు. అదే విధంగా రెండవ సందర్భంలో ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 1 అయినప్పుడు కూడా LHS వాల్యూ 1 అవుతుంది, RHS 1 అవుతుంది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అదే విధంగా థర్డ్ కేస్, when a equal to 1 b equal to 0 we find the value of LHS, similarly RHS value, and these are equal. అదే విధంగా లాస్ట్ కేసులో a equal to 1 b equal to 1 అయినప్పుడు కూడా LHS is equal to RHS అవుతుంది. కాబట్టి ఈ పైన 4 సందర్భాలను బట్టి మనము ఏమని చెప్పచ్చు అంటే ఏ డాట్ బి హోల్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని చెప్పవచ్చు. సో మనం థీరం 2ను కూడా ప్రూవ్ చేసినట్టు అవుతుంది. ఈరోజు ఈ విధంగా మనం డిమోర్గన్స్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ డిమోర్గన్స్ థీరం, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ వాటి యొక్క ప్రూఫ్ గురించి డిస్కస్ చేశాం.